హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మన శ్రీ స్టాట్ ఛానల్లో ఒక చారిత్రాత్మక మరియు పుణ్యక్షేత్రానికైతే వచ్చాము. ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటు శిల్పకళ మరియు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనమాట. సో విజయనగర సామ్రాజ్యంలో దేవాలయాలన్నీ ఇలాగే ఉంటాయి. ఆధ్యాత్మికతో పాటు శిల్పకళ అలాగే వాస్తుకళ ఉంటాయి. సో ఎన్నో చరిత్రలు కలిగిన దేవాలయం అయితే ఇదనమాట. సో అదేదో దేవాలయం కాదు, లేపాక్షి. ఈ పేరు రావడానికి కూడా రామాయణానికి లింక్ ఉంది. రామాయణంలో నుంచి ఈ ఊరికి లేపాక్షి అనేది పేరైతే వచ్చింది. సో ఈ మొత్తం వీడియోని మీకు లేపాక్షి చరిత్రను అలాగే ఇక్కడ వాస్తుశిలను శిలాకళలను అన్నిటిని మీకు ఇక్కడ అందిస్తాను. ఫస్ట్ టైం శ్రీ స్టాట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ లేపాక్షి అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అయితే ఉంది. కానీ ఇది ప్రజెంట్ ఇది సత్యసాయి జిల్లా కింద వస్తుంది. హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరుకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షిలో ఏంటంటే మనకి ఒక చారిత్రాత్మక మరియు పుణ్యక్షేత్రము అలాగే శిల్పకళ వాస్తుకళలు కూడా ఉంటాయి. ఇక్కడ లేపాక్షి ఉత్సవాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలలో 2 రోజులైతే లేపాక్షి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉంది. దీనిని విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళలకు చిత్రలేఖకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోడలపై రామాయణం, మహాభారతం మరియు పురాణాలకు సంబంధించిన అనేక చిత్రాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వేలాడే స్తంభం ఉంది. ఆలయంలో ఒక స్తంభం నేలకు తాకకుండా గాలిలో వేలాడుతున్నట్లు ఉంటుంది. ఈ స్తంభం కింద వస్త్రం వంటి సన్నని వస్తువులను సులభంగా జారవిడిచినట్టు చెబుతారు. అంటే ఈ శిల కింద మనం కానీ వస్త్రాలు అంటే మనకు ఒక దుపటి కానీ లేదా టవల్ కానీ తీసుకొచ్చి ఇలా అటు నుంచి అటు తిప్పొచ్చు అనమాట. అంటే అంత గ్యాప్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వేలాడే స్తంభంతో పాటు అనేక శిలలు కూడా ఉంటాయి అన్నమాట, శిల్పకళలు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ రాయి పైన ఏంటంటే వినాయకుడి యొక్క విగ్రహాన్ని చెక్కుంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే శివలింగం చుట్టూ పాములు పడవిప్పినట్టు అక్కడ కూడా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే లేపాక్షికి ముందు లేపాక్షి బసవన్న నంది విగ్రహం కూడా ఉంటుంది. జటాధురాయి పక్షి కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ జటాధురాయి పక్షి ద్వారానే ఈ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చింది. సో ఆ హిస్టరీ కూడా మీకు చెప్తాను.
ఇక ఆలయం చరిత్రకు వస్తే రామాయణంలో రావణాసుడు సీతను అపహరించుకొని వెళుతుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అనే ఒక పక్షి రావణాసురునికి అడ్డం వస్తుంది. దాంతో రావణాసుడు ఆ పక్షి యొక్క రెక్కలను నరికివేస్తాడు. సో ఆ పక్షి ఏం చేస్తుందంటే ఈ లేపాక్షి అనే ప్రదేశంలో పడిపోతుంది. సో రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వస్తుండగా ఆ పక్షిని చూడగా పక్షి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో శ్రీరాముడు పక్షిని లేపక్షి అనతో ఈ ఊరికి లేపాక్షి అని చెప్పి ఒక పేరైతే వచ్చింది. ఈ ఆలయానికి మరొక చరిత్ర కూడా ఉందండి. సో ఈ ఆలయంలో ఏంటంటే పూర్వం అచ్యుతరాయలకు కోశాధికారిగా విరుప్పన్న ఉన్నప్పుడు విరుప్పన్న అచ్యుతరాయలకు తెలియకుండా ఈ ఆలయాన్ని నిర్మిస్తాడు. సో ఈ ఆలయంలో ఏంటంటే కళ్యాణ మండపము నిర్మించేటప్పుడు రాజుగారికి విరుప్పన్నకి శత్రువులైన కొంతమంది ఈ విషయాన్ని చేస్తారు. దీనితో విరుప్పన్న ఏంటంటే ఈ విషయాన్ని తెలుసుకొని రాజుగారు వేసే ముందు శిక్షని ఇతను అక్కడే శిక్షణ వేసుకుంటాడు. సో అతని యొక్క 2 కళ్ళను తీసి అక్కడ ఉండి గోడకి విసిరి కొడితే అక్కడ ఎర్రటి మచ్చలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పి ఆ గ్రామ పెద్దలు అనేది చెప్తారు. సో అక్కడ కళ్ళు తీశాడు కాబట్టి అక్కడ కళ్ళు లేని వాళ్ళని లోపాక్షి అని అంటారనమాట. సో అందుకని దీనికి లేపాక్షి అనే పేరు కూడా వచ్చింది. సో ఇదండి లేపాక్షి యొక్క చరిత్ర. సో మీకు మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.